Welcome to Nalgonda Economics Forum YouTube channel. So this is T. Bhaskar Reddy, Assistant Professor of Economics, Government Degree College for Women, Nalgonda, and Associate President, Nalgonda Economics Forum. In our previous video, we have discussed about the important features of monopolistic competition market and price and output determination, equilibrium of the firm under monopolistic competition in short run as well as long run. గత వీడియోలో మనం ఏకస్వామ్య పోటీ మార్కెట్ లక్షణాలు దాంతో పాటుగా ఏకస్వామ్య పోటీ మార్కెట్లో స్వల్పకాలం మరియు దీర్ఘకాలంలో సంస్థ సమతౌల్యం ఏ విధంగా ఏర్పడుతుంది అనే అంశాలను చర్చించుకున్నాం. Now in this video we are going to learn about the group equilibrium, so which is the important topic in imperfect competition market. ఈ రోజు వీడియోలో అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గ్రూప్ సమతౌల్యం, ఏకస్వామ్యపు పోటీ మార్కెట్లో ఉన్న గ్రూప్ సమతౌల్యం అనే అంశం గురించి చర్చించుకోబోతున్నాం. గ్రూపు లేదా సమూహము అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం ఆల్రెడీ ఏకస్వామ్య పోటీ మార్కెట్ లక్షణాల దగ్గర చర్చించుకోవడం జరిగింది. ఈరోజు ఆ గ్రూప్ సమతౌల్యం ఏ విధంగా ఏర్పడుతుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గ్రూప్ ఈక్విలిబ్రియం మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్. So product differentiation creates difficulties. Group equilibrium means price output adjustment of a number of firms instead of an individual firm whose products are close substitutes. సమీప ప్రత్యామ్నాయ వస్తువులను ఉత్పత్తి చేసే వివిధ సంస్థల యొక్క ధర మరియు ఉత్పత్తి నిర్ణయాలకు సంబంధించిన సమతౌల్యాన్ని మనము గ్రూప్ సమతౌల్యంగా భావించవచ్చు. అంటే ఇక్కడ ఒక వైయక్తిక సంస్థ యొక్క సమతౌల్యాన్ని మనం చూడము. వైయక్తిక సంస్థ ఇండివిజువల్ ఫర్మ్ యొక్క ఈక్విలిబ్రియాన్ని మనం గత వీడియోలో చర్చించుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో ప్రత్యేకంగా గ్రూప్ సమతౌల్యం ఏ విధంగా ఏర్పడుతుంది అనేటటువంటి అంశం గురించి చర్చించుకోబోతున్నాం. ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ క్రియేట్స్ డిఫికల్టీస్ ఇన్ ద అనలైటికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ బికాస్ heterogeneous products cannot be added to form the market demand and supply schedule. So these things already we have discussed in characteristic features of monopolistic competition market. ఏకస్వామ్యపు పోటీ మార్కెట్ లో మనకి వస్తు భిన్నత్వం లేదా వస్తు వైవిధ్యం ఉంటుంది. వివిధ సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు సమీప ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి. దే ఆర్ క్లోజ్డ్ సబ్స్టిట్యూట్స్. వస్తు భిన్నత్వం లేదా వస్తు వైవిధ్యం ఉంటుంది. అంటే సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు ఒకే రకంగా ఉండవు, రకరకాలైనటువంటి ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. సో ఇలాంటి సందర్భంలో మనము మార్కెట్ డిమాండ్, మార్కెట్ సప్లై షెడ్యూల్ ని నిర్ణయించడం కష్టం అవుతుంది. అదే మనకు సంపూర్ణ పోటీలో అయితే ఈ సమస్య లేదు, అది సజాతీయ వస్తువులు, హోమోజీనియస్ ప్రోడక్ట్ అక్కడ. కానీ ఇక్కడ అండర్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్, the products, the goods which are produced by various firms under monopolistic competition are heterogeneous. వైవిధ్యం ఉన్న భిన్నత్వం ఉన్నటువంటి వస్తువు. సో వీటికి మనం మార్కెట్ డిమాండ్, మార్కెట్ సప్లైని తెలుసుకోవటం కష్టం అవుతుంది. అన్నిటినీ కలిపి మార్కెట్ డిమాండ్ గా, అన్నిటిని కలిపి అన్ని వస్తువుల యొక్క లేదా అన్ని సంస్థల యొక్క సప్లైని కలిపి మార్కెట్ సప్లైగా పరిగణించడం ఇబ్బంది అవుతుంది. సో చాంబర్లిన్ యూజెస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రోడక్ట్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ. ఇది కూడా మనం లక్షణాల్లో చర్చించుకోవడం జరిగింది. చాంబర్లిన్ పరిశ్రమ అనేటటువంటి పదానికి ప్రత్యామ్నాయంగా గ్రూప్, సమూహము అనేటటువంటి అంశం, సంస్థల యొక్క సమూహము అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు. పరిశ్రమ అనే పదాన్ని ఇక్కడ ఎందుకు వాడకూడదంటే సజాతీయమైన వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థల యొక్క సమూహమే పరిశ్రమ. కానీ ఇక్కడ వస్తువులు సజాతీయంగా లేవు కాబట్టి వైవిధ్యము లేదా భిన్నత్వం కలిగిన వస్తువులు ఉన్నాయి. ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ is there under monopolistic competition. So therefore Chamberlain uses the term new concept, that is product group instead of industry. పరిశ్రమకు బదులుగా సంస్థల యొక్క సమూహం అనేటటువంటి పదాన్ని చాంబర్లిన్ ఉపయోగించారు. Every firm in the group has monopoly power, but there is a competition between the firms. So the decisions of each firm regarding output and prices will influence other firms. ఇక్కడ ప్రతి సంస్థ ఏకస్వామ్య శక్తిని కలిగి ఉంటుంది. వాట్ ఈస్ మోనోపోలీ పవర్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద పవర్ టు డిటర్మైన్ ద ప్రైస్ టు హిస్ ప్రోడక్ట్. ఒక సంస్థ దాని యొక్క ఉత్పత్తికి తనకు తానుగా సొంతంగా ధరను నిర్ణయించుకునే అధికారాన్ని కలిగి ఉండటాన్ని మనం ఏకస్వామ్య శక్తి అని అంటాం. సో ఇక్కడ ఏ సంస్థకు ఆ సంస్థ ధరను నిర్ణయించుకునే అధికారం ఉంది, కాకపోతే వివిధ సంస్థల మధ్య పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి ఏమవుతుందంటే ఒక సంస్థ ధర మరియు ఉత్పత్తికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు ఇతర సంస్థలను ప్రభావితం చేయటం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ so due to the differences in products, costs, revenues and elasticities and elasticities of the different firms, so it is difficult to know the equilibrium of the group. So ikkada endante వివిధ సంస్థలు ఉత్పత్తి చేసేటటువంటి వస్తువుల యొక్క ఉత్పత్తి వ్యయాలు, రాబడులు, ధర డిమాండ్ వ్యాకోచత్వాలు వివిధ రకాలుగా ఉంటాయి. అంటే ఒక సంస్థ యొక్క డిమాండ్ రేఖ ఒక రకంగా ఉంటే మరొక సంస్థ యొక్క డిమాండ్ రేఖ మరొక రకంగా ఉంటుంది. ఒక సంస్థ యొక్క ఉత్పత్తి వ్యయం ఒక రకంగా ఉంటే మిగతా సంస్థలే వేరువేరుగా ఉంటాయి. వ్యాకోచత్వాలు కూడా ఒక్కొక్క సంస్థది ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఇలాంటి సందర్భాలలో గ్రూప్ సమతౌల్యాన్ని తెలుసుకోవడం కష్టం అన్నమాట. సో టు స్టీర్ క్లియర్ ఆఫ్ డిఫికల్టీస్ ఆఫ్ వారీయింగ్ కాస్ట్ అండ్ product differences, Chamberlain makes some assumptions to explain the group equilibrium. So ఈ రకంగా ఇక్కడ మనకు డిఫికల్టీస్ ఉన్నాయి కొన్ని. ఓకే, టు అనలైజ్ ద గ్రూప్ ఈక్విలిబ్రియం, సో దేర్ ఆర్ సమ్ డిఫికల్టీస్, ఓకే, విచ్ వీ హావ్ ఆల్రెడీ సీన్ ఇన్ ద టాప్ ఆఫ్ దిస్ స్లైడ్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూసాం ఏంటంటే రాబడులు, వ్యయాలలో, వ్యాకోచత్వాలలో వివిధ సంస్థల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో గ్రూప్ సమతౌల్యాన్ని తెలుసుకోవడం కష్టం. సో మరి ఈ డిఫికల్టీస్ ని తొలగించడానికి చాంబర్లిన్ కొన్ని ప్రమేయాలు చేశాడు. ఆ ప్రమేయాల ఆధారంగా మనం గ్రూప్ సమతౌల్యాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు అవేంటో చూద్దాం. The first assumption is the number of firms is large. This is a common characteristic of monopolistic competition market. ఏకస్వామ్యపు పోటీ మార్కెట్ ముఖ్య లక్షణము సంస్థల సంఖ్య లేదా అమ్మకందారుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అత్యధిక సంఖ్యలో అమ్మకందారులు ఉంటారు. Each firm produces a differentiated product which is a close substitute for the other's product. ప్రతి సంస్థ ఉత్పత్తి చేసేటటువంటి వస్తువు ఇతర సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులకు దగ్గర ప్రత్యామ్నాయాలుగా, సమీప ప్రత్యామ్నాయ వస్తువుగా ఉంటుంది. క్లోజ్డ్ సబ్స్టిట్యూట్ అనేది మనం లక్షణాల్లో ఇంతకు ముందు నేర్చుకొని ఉన్నాం. దేర్ ఇస్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ బయర్స్, కొనుగోలుదారులు అత్యధిక సంఖ్యలో ఉంటారు. ఇది కూడా లక్షణాల్లో మనం చూసాం. ఈచ్ ఫర్మ్ హ్యాస్ అన్ ఇండిపెండెంట్ ప్రైస్ పాలసీ అండ్ ఫేసెస్ ఏ ఫెయిర్లీ ఎలాస్టిక్ డిమాండ్ కర్వ్. అంటే ప్రతి సంస్థ స్వతంత్రమైనటువంటి ధర విధానాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి సంస్థ ఒక వ్యాకోచ డిమాండ్ రేఖను కలిగి ఉంటుంది. వ్యాకోచ డిమాండ్ రేఖ అంటే మనం ఇంతకు ముందు చర్చించుకొని ఉన్నాం. ఎలాస్టిక్ డిమాండ్ కర్వ్ మీన్స్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ ద ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ డిమాండ్ డ్యూ టు ద ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ డిమాండ్ ఈస్ రిలేటివ్లీ హై డ్యూ టు ద ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ఇట్స్ ప్రైస్. అంటే ధరలో వచ్చిన మార్పు శాతం కంటే డిమాండ్ లో వచ్చే మార్పు శాతము ఎక్కువగా ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఎలాస్టిక్ డిమాండ్ కర్వ్ అంటాం. సో ఇది కొంచెం ఎక్స్ యాక్సిస్ కి దగ్గరగా, ఎక్స్ అక్షం వైపు మారుతున్నట్టుగా కొంచెం హారిజంటల్ కి నియరెస్ట్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఎక్స్పెక్టింగ్ ఇట్స్ రైవల్స్ నాట్ టు టేక్ ఎనీ నోటీస్ ఆఫ్ ఇట్స్ యాక్షన్స్. ఇది ఇంతకు ముందు చెప్పుకున్నాం. యాక్చువల్ గా ఇవి వివిధ సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు క్లోజ్డ్ సబ్స్టిట్యూట్స్ గా ఉన్నప్పుడు, వాటి మధ్య హెవీ కాంపిటీషన్ ఉన్నప్పుడు, తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు ఒక సంస్థ తీసుకునే నిర్ణయాలు ఇతర సంస్థలను ప్రభావితం చేస్తాయి. కానీ ఇక్కడ ఒక సంస్థ ఏమనుకుంటుందంటే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే తన యొక్క చర్యలను, ధర ఉత్పత్తికి సంబంధించి తన యొక్క చర్యలను ఇతర సంస్థలు గుర్తించవు అని భావిస్తుందని చాంబర్లిన్ ఇక్కడ ప్రమేయం చేశాడు. అంటే ఆ రిలేషన్ ని ఇగ్నోర్ చేయడం కోసం ఈ ప్రమేయం చేయడం జరిగింది. ఈచ్ ఫర్మ్ నోస్ ఇట్స్ డిమాండ్ అండ్ కాస్ట్ కర్వ్స్. ప్రతి సంస్థకి దాని యొక్క డిమాండ్ మరియు వ్యయాలు తెలిసి ఉంటాయి. అంటే దాని డిమాండ్ ఎంత ఉంటుంది, తన ఉత్పత్తి వ్యయాలు ఎంత ఉంటాయి అనేది డిమాండ్ రేఖలు, వ్యయ రేఖలు రెండు స్పష్టంగా ప్రతి సంస్థకు తెలిసి ఉంటుంది. So factor prices and technological factors remain unchanged or constant. ఉత్పత్తి కారకాల ధరలు అలాగే సాంకేతిక పరిజ్ఞానం స్థిరంగా ఉంటాయి. వాటిలో ఎలాంటి మార్పు ఉండదన్నమాట. Each firm aims at profit maximization both in the short run as well as the long run. స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ప్రతి సంస్థ కూడా గరిష్ట లాభార్జన ధ్యేయంగా పనిచేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా కామన్ గా మనం లక్షణాల్లో చూసినవే. ఇప్పుడు మనం చెప్పే 8, 9వ ప్రమేయం చాలా కీలకమైన ప్రమేయాలు. మొత్తం గ్రూప్ ఈక్విలిబ్రియం, ద ఎంటైర్ గ్రూప్ ఈక్విలిబ్రియం అనాలిసిస్ డిపెండ్స్ అపాన్ సో మెయిన్లీ ఆన్ దీస్ 2 assumptions, 8 and 9 assumptions.
ఓకే, సిమెట్రీ అజంప్షన్ అండ్ యూనిఫార్మిటీ అజంప్షన్ అని రెండు ఉన్నాయి, అవి చూద్దాం. ఇప్పుడు సిమెట్రీ అజంప్షన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ద నంబర్ ఆఫ్ ఫర్మ్స్ అండర్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఈజ్ లార్జ్ ఎనఫ్ టు ఎన్ష్యూర్ దట్ individual decision regarding price and output adjustment has negligible influence on the rivals. So there is thus no possibility of relation. So actually, due to the huge competition among the firms, there is always a mutual relationship or mutual dependency among the firms. But ఇక్కడ చాంబర్లిన్ ఏం చేశాడంటే దాన్ని తొలగించడం కోసం ఆ మ్యూచువల్ రిలేషన్షిప్ అనేది ఉండదు అని ఇక్కడ ప్రమేయం చేస్తున్నారు. ఏకస్వామ్యపు పోటీ మార్కెట్లో సంస్థల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన ఒక వైయక్తిక సంస్థ తీసుకునేటటువంటి నిర్ణయాలు, ధర మరియు ఉత్పత్తులకు సంబంధించి తీసుకునేటటువంటి నిర్ణయాలు ప్రత్యర్థి సంస్థల పైన అంతగా ప్రభావాన్ని చూపవు అన్న. నెగ్లిజిబుల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మనం గుర్తించదగినంతగా ప్రభావం ఉండదు అని అర్థం అన్నమాట. అంటే సంస్థల మధ్య పరస్పర సంబంధం ఉండదు. అంటే ధర ఉత్పత్తికి సంబంధించి ఒక సంస్థ తీసుకునే నిర్ణయాలు ఇతర సంస్థలను ప్రభావితం చేయవు. వాస్తవానికి ప్రభావితం చేస్తాయి అని మనం ఇంట్రొడక్షన్ లో చూసాము. మరి ఆ ప్రభావం ఉన్నప్పుడు గ్రూప్ సమతుల్యం తెలుసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి గ్రూప్ ఈక్విలిబ్రియం అనలైజ్ చేయలేము. కాబట్టి చాంబర్లిన్ మేడ్ దిస్ ఇంపార్టెంట్ అజంప్షన్. సో దిస్ అజంప్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ సిమెట్రీ అజంప్షన్. నెక్స్ట్ ద 9th one ఈజ్ యూనిఫార్మిటీ అజంప్షన్. ఓకే, సో దీని హీరోయిక్ అజంప్షన్ గా చాంబర్లిన్ పేర్కొన్నాడు. అన్నిటిది హీరోయిక్ అజంప్షన్, హీరోయిక్ ప్రమేయం అంటే అర్థం ఏంటంటే, సో మోస్ట్ ప్రిఫరెన్స్ హ్యాస్ బీన్ గివెన్ టు దిస్ అజంప్షన్. చాంబర్లిన్ దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి దానికి హీరోయిక్ ప్రమేయం అని ఆయన పేరు పెట్టాడు. సో ఏంటి మరి యూనిఫార్మిటీ అజంప్షన్ అంటే, బోత్ డిమాండ్ అండ్ కాస్ట్ కర్వ్స్ ఫర్ ఆల్ ద ప్రోడక్ట్స్ ఇన్ ద గ్రూప్ ఆర్ యూనిఫార్మ్. సో ఇది కూడా అన్రియలిస్టిక్ యాక్చువల్ గా, కానీ to analyze the group equilibrium, this is most important assumption. Based on this assumption, we can easily analyze the group equilibrium. గ్రూప్ సమతౌల్యాన్ని సులభంగా మనం విశ్లేషణ చేయాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రమేయం ఉండాలి. ఏంటి, మనం ఇంట్రొడక్షన్ లో చూసాము ఏమని, కాస్ట్ డిమాండ్ కర్వ్స్ వివిధ సంస్థలకు వేరువేరుగా ఉంటాయి. మరి అలాంటప్పుడు మనం మార్కెట్ డిమాండ్, మార్కెట్ సప్లైని తెలుసుకోవడం కష్టం అవుతుంది. గ్రూప్ ఈక్విలిబ్రియాన్ని మనము తెలుసుకోలేము. అందుకోసమే ఏమని ప్రమేయం చేశాడు చాంబర్లిన్ అంటే, సో డిమాండ్ అండ్ కాస్ట్ కర్వ్స్ ఫర్ ఆల్ ద ఫర్మ్స్ ఇన్ ద గ్రూప్ ఆర్ యూనిఫామ్. వివిధ సంస్థల యొక్క డిమాండ్ వ్యయరేఖలు ఒకే రకంగా ఉంటాయి. సో అంటే యూనిఫామ్ డిమాండ్ అండ్ కాస్ట్ కండిషన్స్ అనేది అజంప్షన్. అందుకే దానికి టైటిల్ కూడా అదే పెట్టారు, యూనిఫార్మిటీ అజంప్షన్. ఓకే, సో ఇది కీలకమైన ప్రమేయం. దీన్నే హీరోయిక్ ప్రమేయంగా చాంబర్లిన్ పేర్కొనడం జరిగింది. So given the assumptions of the existence of a group, identical costs and the absence of relation among firms, Chamberlain proceeded to show the equilibrium of the group of firms, so producing close substitutes. So ఈ ప్రమేయాలను ఆధారంగా చేసుకొని ముఖ్యంగా సారూప్యత కలిగినటువంటి అంటే ఏకముఖంగా ఉన్నటువంటి ఒకే విధంగా ఉన్నటువంటి డిమాండ్ మరియు వ్యయ రేఖలు, అలాగే వివిధ సంస్థల మధ్య సంబంధం లేకపోవటం అనేటటువంటి కీలక ప్రమేయాల ఆధారంగా చాంబర్లిన్ సమీప ప్రత్యామ్నాయ వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థల యొక్క సమూహ సమతుల్యాన్ని వివరించడం జరిగింది. సో చాంబర్లిన్ explanation of the group can be described more clearly through the marginal cost and marginal revenue curves. So although Chamberlain himself used only average cost and average revenue. సో జనరల్ గా మనకు సంస్థ సమతుల్యం కానీ, పరిశ్రమ సమతుల్యం కానీ, లేదా గ్రూప్ సమతుల్యం కానీ, సో ఎంసీఎంఆర్ కర్వ్స్, మార్జినల్ కాస్ట్ మార్జినల్ రెవెన్యూ ద్వారా తెలుసుకుంటాం. అయితే చాంబర్లిన్ యావరేజ్ కాస్ట్ యావరేజ్ రెవెన్యూ ద్వారా వివరించడం జరిగింది. అయినా కూడా మనం ఎంసీఎంఆర్ ద్వారానే పరిశీలన చేస్తాం. సో ద ఎల్ఏసి అండ్ ఎల్ఎంసి కర్వ్స్ ఆర్ కామన్ టు ఆల్ ద ఫర్మ్స్. So moreover, these cost curves fixed even when the firms leave the group or new firms enter it. సో ఇక్కడ దీర్ఘకాలిక సగటు వ్యయము, దీర్ఘకాలిక ఉపాంత వ్యయ రేఖలు అన్ని సంస్థలకు సమానంగా ఉంటాయి. సో ఈ వ్యయ రేఖలన్నీ కూడా ఫిక్స్డ్ గా ఉంటాయి, అన్ని సంస్థలకి ఫిక్స్డ్ గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం యూనిఫార్మిటీ అజంప్షన్ లో చెప్పుకున్నాం కదా, డిమాండ్ వ్యయ రేఖలు ఒకే రకంగా ఉంటాయని. సో దానికి అనుగుణంగా అన్ని సంస్థలకి ఎల్ఏసి ఎల్ఎంసి రేఖలు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి అన్ని సంస్థల వ్యయ రేఖల్ని కలిపి కామన్ గా ఒక ఎల్ఏసి ఒక ఎల్ఎంసి రేఖగా మనం తీసుకుంటాం. So equilibrium of the group implies that supernormal profits are wiped out, so through competition,
When the group is in equilibrium, it will be found that the AR line is tangent to the LAC curve. Chamberlain described this as tangency solution. So as we have discussed in previous slide, so that is, so Chamberlain explained the equilibrium of the group through the average revenue and average cost curves instead of marginal revenue and marginal cost curve. సో MCMR రేఖల ద్వారా జనరల్ గా మనం సమతౌల్యం తెలుసుకుంటాం, కానీ ఇక్కడ చాంబర్లిన్ ACAR రేఖల ద్వారా సమతౌల్యాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. దాన్ని టాంజెన్సీ సొల్యూషన్ గా చెప్పాడు. సో టాంజెన్సీ ఆఫ్ వాట్? టాంజెన్సీ ఆఫ్ బోత్ లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ కర్వ్ అండ్ యావరేజ్ రెవెన్యూ కర్వ్. సో it is indicating that all firms in the group are earning only normal profits where average revenue is equal to average cost. ఇక్కడ టాంజెన్సీ సొల్యూషన్, టాంజెన్సీ అంటే ఏంటి? స్పర్శ రేఖగా ఉండటం. AR రేఖ AC రేఖకు స్పర్శ రేఖగా ఉన్న దగ్గర గ్రూప్ సమతౌల్యం ఏర్పడుతుందని చాంబర్లిన్ సూచించారు. ఆ రకంగా ఉపాంత వ్యయం ఉపాంత రాబడి రేఖల ద్వారా కాకుండా సగటు వ్యయ రేఖ సగటు రాబడి రేఖ స్పర్శ రేఖగా ఉన్న దగ్గర సంస్థలన్నీ సాధారణ లాభాలు పొందుతూ గ్రూప్ సమతౌల్యం ఏర్పడుతుంది అని చాంబర్లిన్ సూచించడం జరిగింది. అయితే ఎలాగూ మనకు సంస్థ సమతౌల్యానికి ఉన్న నిబంధన, ఒకే ఒక నిబంధన ఏంటి? అది MC మస్ట్ బి ఈక్వల్ టు MR అండ్ లేదా R అని చెప్పుకోవచ్చు, లేదా MC మస్ట్ ఇంటర్సెక్ట్ ది MR కర్వ్. సో దేర్ ఈక్విలిబ్రియం విల్ బి ఎస్టాబ్లిష్డ్. సంస్థ యొక్క ఉపాంత వ్యయం ఉపాంత రాబడికి సమానంగా ఉండాలి, లేదా ఉపాంత వ్యయ రేఖ ఉపాంత రాబడి రేఖను ఖండించాలి. ఎక్కడి నుంచైనా పర్లేదు, ఖండించాలి. అక్కడ సమతౌల్యం ఏర్పడుతుంది. గ్రూప్ సమతౌల్యం కూడా అక్కడే ఏర్పడుతుంది. కాకపోతే ఇక్కడ ఇదే పాయింట్ దగ్గర వేర్ MC కర్వ్ ఇంటర్సెక్ట్స్ MR కర్వ్ ఆర్ MC is equal to there, so the tangency solution also should be there. అంటే ఈ టాంజెన్సీ పరిష్కారం అనేది కూడా అక్కడ ఉండాలి. అంటే ఇక్కడ MC రేఖ MR రేఖను ఖండించిన దగ్గరే ACARలు కూడా టాంజెంట్ గా ఉండాలి, స్పర్శ రేఖగా ఉండాలి. ఇది మనం ఏకస్వామ్యంలో చూసాము. సాధారణ లాభాల దగ్గర ఏకస్వామ్యపు పోటీ మార్కెట్ లో సంస్థ సమతౌల్యం, దీర్ఘకాలంలో సంస్థ సమతౌల్యం దగ్గర కూడా చూసాం. అదే గ్రాఫ్ ఇక్కడ మనకు యూజ్ అవుతుంది. సో దిస్ మీన్స్ దట్ ఇన్ ద లాంగ్ రన్ నో ఫర్మ్ ఇన్ ద గ్రూప్ కెన్ ఎర్న్ సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ అండ్ నో ఫర్మ్ సఫర్స్ ఏ లాస్, నో ఫర్మ్ ఇంకర్స్ ఏ లాస్. అంటే ఇది టాంజెన్సీ సొల్యూషన్ ఏం సూచిస్తుంది అంటే, దీర్ఘకాలంలో AC రేఖ AR రేఖ స్పర్శ రేఖలుగా ఉన్నాయంటే ఈ టాంజెన్సీ సొల్యూషన్ మనకు తెలియజేసేది ఏంటంటే, అన్ని సంస్థలు సాధారణ లాభాలను మాత్రమే పొందుతాయి. గ్రూపులో ఉన్న ఏ సంస్థకు కూడా అసాధారణ లాభాలు రావు, అసాధారణ నష్టాలు రావు, కేవలం సాధారణ లాభాలు మాత్రమే వస్తాయి అన్నమాట. అక్కడే గ్రూపు సమతౌల్యంలో ఉంటుంది. మనం పోటీ మార్కెట్ లో పరిశ్రమ సమతౌల్యం కూడా అదే చెప్పుకున్నాం. సో మిస్సెస్ జోన్ రాబిన్సన్ ఏం చెప్పింది? సంస్థల సంఖ్య మారకూడదు అని చెప్పి. సంస్థల సంఖ్య మారకూడదు అంటే అర్థం ఏంటి? కొత్త సంస్థలు రావద్దు, ఉన్న సంస్థలు పోవద్దు. అబ్నార్మల్ ప్రాఫిట్స్ వస్తుంటే కొత్త సంస్థలు వస్తాయి, అదే లాసెస్ వస్తుంటే ఉన్న సంస్థలు వెళ్ళిపోతాయి. మరి పరిశ్రమలోని సంస్థల సంఖ్య మారకూడదు అంటే సంపూర్ణ పోటీలో అన్ని సంస్థలు సాధారణ లాభాలనే గడిస్తూ ఉండాలి. అక్కడే పరిశ్రమ సమతౌల్యం ఏర్పడుతుంది. ఇక్కడ కూడా ఏకస్వామ్యపు పోటీ మార్కెట్ లో కూడా ఇక్కడ పరిశ్రమ బదులు గ్రూప్ అనే పదం వాడుతున్నాం కాబట్టి గ్రూప్ సమతౌల్యం ఏర్పడాలంటే సంస్థల సంఖ్య మారకూడదు. అంటే అన్ని సంస్థలు సాధారణ లాభాలనే పొందుతూ ఉండాలి, అసాధారణ లాభాలను కానీ నష్టాలను కానీ పొందుతూ ఉండదు. అదే ఇక్కడ చాంబర్లిన్ పేర్కొనడం జరిగింది. సో దిస్ ఇస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రూప్ ఈక్విలిబ్రియం. సో హియర్ ద బ్లాక్ కలర్ ఫ్లాటర్ U-shaped LAC curve represents the long run average cost curve, long run average cost, and green color flatter U-shaped LMC curve indicates the long run marginal cost. So AR and MR negatively sloped curves indicating the average revenue and marginal revenue of all the firms in the group. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే AR MR రేఖలు గ్రూప్ లో ఉన్న అన్ని సంస్థల యొక్క డిమాండ్ రేఖలు, ఈ LMC LAC రేఖలు గ్రూప్ లో ఉన్న అన్ని సంస్థల యొక్క వ్యయ రేఖలు. ఓకే, సో ఇక్కడ ఈ బిందువు దగ్గర LMC ఇంటర్సెక్ట్స్ ది MR కర్వ్. LMC రేఖ అంటే ఉపాంత వ్యయ రేఖ, MR ఉపాంత రాబడి రేఖను ఖండించింది. కాబట్టి ఇక్కడ ఈ బిందువు దగ్గర సంస్థ సమతౌల్యంలో ఉంది, అంటే గ్రూప్ సమతౌల్యం ఏర్పడుతుంది, సంస్థలన్నీ సమతౌల్య స్థితికి వస్తాయి. సో ఇక్కడ సంస్థలని OQ పరిమాణంలో ఉత్పత్తి చేస్తున్నాయి. సో ఇక్కడ ధర ఎంతో తెలుసుకోవడం కోసం మనం దీన్ని AR రేఖ తాకే వరకు పొడిగిస్తాం. సో ఇట్ టచెస్ దిస్ perpendicular touches the AR curve at point T.
So at this point T, LAC is tangent to the AR curve. So it means Chamberlain చెప్పినటువంటి టాంజెన్సీ సొల్యూషన్ ఇక్కడ సాటిస్ఫై అయింది. ఓకే, టాంజెన్సీ పరిష్కారం అన్నాడు కదా, అంటే LAC రేఖ AR రేఖకు స్పర్శ రేఖగా ఉండాలని చాంబర్లిన్ AR AC రేఖల ద్వారా చెప్పిన గ్రూప్ సమతుల్య నిబంధన ఇక్కడ అమల్లో ఉంది. ఇక్కడ MC రేఖ MR రేఖను ఖండించిన దగ్గరే AC రేఖ AR రేఖకు స్పర్శ రేఖగా ఉంది. సో హియర్ ద ప్రైస్ ఈస్ డిటర్మైన్డ్ ఇన్ ద గ్రూప్ ఎట్ దిస్ ఈక్విలిబ్రియం పాయింట్ ఈస్ OP. సో OP ధర నిర్ణయించబడింది, OQ ఉత్పత్తి పరిమాణం ఉంది. సో అన్ని సంస్థల యొక్క మొత్తం రాబడి OPTQ ఉంటుంది, మొత్తం వ్యయం కూడా OPTQ ఉంటుంది. ఎందుకంటే TR సూత్రం మీకు తెలుసు కదా, చాలా సార్లు చెప్పుకున్నాం, ప్రైస్ ఇంటూ అవుట్పుట్, ధర ఇంటూ ఉత్పత్తి పరిమాణం. సో ప్రైస్ ఈజ్ OP, అవుట్పుట్ ఈజ్ OQ, OP ఇంటూ OQ ఈజ్ ఈక్వల్ టు రెక్టాంగిల్ OPTQ. OPTQ దీర్ఘచతురస్రం అవుతుంది. నెక్స్ట్ టోటల్ కాస్ట్ కూడా అంతే వస్తుంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ టోటల్ కాస్ట్? టెల్ మీ. AC into T. AC into Q, sir. ఓకే, రైట్. సగటు వ్యయం ఇంటూ ఉత్పత్తి పరిమాణం. వాట్ ఈస్ ద యావరేజ్ కాస్ట్ హియర్? TQ sir. TQ, sir. TQ sir. సగటు వ్యయం TQ, ఉత్పత్తి OQ. ఇప్పుడు TQ దూరాన్ని OQ దూరంతో గుణిస్తే ఇట్ ఈస్ ఈక్వల్ టు OPTQ రెక్టాంగిల్. సో ఇప్పుడు మనకు టోటల్ రెవెన్యూ OPTQ నే వచ్చింది, టోటల్ కాస్ట్ కూడా OPTQ నే వచ్చింది. సో దేర్ ఫర్ TR ఈజ్ ఈక్వల్ TC ఈజ్ ఈక్వల్ టు రెక్టాంగిల్ OPTQ. ఓకే, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ TR మైనస్ TC, OPTQ మైనస్ OPTQ. సో దట్ ఈజ్ ఈక్వల్ 0 ప్రాఫిట్, ఇండికేటింగ్ దట్ నార్మల్ ప్రాఫిట్స్, సాధారణ లాభాలు పొందుతూ అన్ని సంస్థలు సమతుల్య స్థితికి చేరుకుంటాయి. ఇక్కడ గ్రూప్ సమతుల్యం అనేది ఏర్పడుతుంది. ఓకే, సో ఈ రకంగా చాంబర్లిన్ దీర్ఘకాలంలో సంస్థ సమతుల్యం అంశాన్నే ప్రాతిపదికగా తీసుకొని కొన్ని ప్రమేయాలు చేసి అన్ని సంస్థల యొక్క డిమాండ్ వ్యయరేఖలు ఒకే రకంగా ఉంటాయనే ఒక హీరోయిక్ ప్రమేయం చేసి దాని ఆధారంగా గ్రూప్ సమతుల్యాన్ని వివరించడం జరిగింది. టాంజెన్సీ సొల్యూషన్ అనేటటువంటి దాని ద్వారా. టాంజెన్సీ సొల్యూషన్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇట్ ఈస్ ఇండికేటింగ్ ద నార్మల్ ప్రాఫిట్స్ వేర్ LAC ఈజ్ టాంజెంట్ టు ద AR కర్వ్. LAC రేఖ AR రేఖకు అంటే సగటు వ్యయ రేఖ, సగటు రాబడి రేఖకు స్పర్శ రేఖగా ఉన్న బిందువునే టాంజెన్సీ సొల్యూషన్ బిందువుగా చాంబర్లిన్ చెప్పాడు. అక్కడే MC రేఖ MR రేఖను ఖండిస్తుంది, గ్రూప్ సమతుల్యం అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది group equilibrium under monopolistic competition market.